హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న రాత్రి సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున సార్ తనుజాను చాలా సీరియస్గా మాట్లాడారు. ఎపిసోడ్ మొత్తం తనుజాని ఏదో తప్పు చేసింది, తప్పు చేసావు అన్నట్టుగా మాట్లాడుతూ ప్రూవ్ చేయాలని అయితే చూశారు నాగార్జున సారు. నాకేం అనిపించిందంటే తనుజాని నాగార్జున సార్ కావాలని టార్గెట్ చేశారు, కావాలనే చెయ్యని తప్పుకు కూడా చేశావని చెప్పేసి తన మీద టార్గెట్ చేసి అన్నారు అని నాకు అనిపిస్తుంది అని మీరు అనుకుంటున్నారు. నేనైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే నేను చెప్తాను, తనుజను కావాలనే టార్గెట్ చేశారు. ఎందుకంటే సింపతి క్రియేట్ చేయడానికి, ఓన్లీ సింపతి క్రియేట్ చేయడానికే చేశారండి. ఎందుకంటే దానికి నేను క్లియర్గా చెప్తాను, అది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఇందాక షార్ట్ వీడియోలో కూడా నేను ఇదే విషయం చెప్పాను. ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఓవర్ యాక్టింగ్, మీ థింకింగ్, కేవలం ఇది నా థింకింగేనండి, మీ థింకింగ్ ఏం కాదు. నేను నా మనసులో ఉన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు నచ్చిందని మీకు నచ్చాలని లేదు. మీ మైండ్ ఎలాగుంటే మీరు అలా ఆలోచించుకుని, నాకు తెలిసిందే అనిపించింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. వీడియో నచ్చకపోతే స్కిప్ చేయండి, పర్వాలేదు, కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సరే అండి, ఎలా నువ్వు అనుకుంటున్నావు, ఎలా నువ్వు తనని సింపతి క్రియేట్ చేయడానికి చేశారు నాగార్జున అనుకుంటున్నావు అంటే నేను క్లియర్గా మీకు దానికి ఆన్సర్ చేస్తానండి. ఇప్పుడున్న ఓటింగ్లో 2 వీక్స్ నుంచి కళ్యాణ్ అయితే రాలేదు కదా ఓటింగ్లోకి. ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంది. సరే, ఈ మండే నుంచి అందరికీ ఓటింగ్ అయితే ఉంటుంది కదా, 14 days ఓటింగ్ అయితే ఉంటుంది. అప్పుడు కళ్యాణ్కి అందరూ ఉంటారు కదా. ఇప్పుడు వరకైతే ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు ఓటింగ్లో, అంటే విన్నర్ కూడా కళ్యాణే. అలా కాకుండా ఇప్పుడు సింపతి క్రియేట్ చేస్తే ఈ 14 weeks ఓటింగ్లో తనకి ఓటింగ్ ఎక్కువ రావడానికి నాగార్జున సార్ కావాలనే, బిగ్ బాస్ టీం కావాలనే తనుజకి సపోర్ట్ చేశారు, సింపతి క్రియేట్ చేశారు. ఏం చేయలేదు పాపం, కావాలనే తనుజని టార్గెట్ చేసి అన్నారు అని చెప్పేసి సింపతి క్రియేట్ అవ్వాలనే కేవలం తనకి టార్గెట్ చేసి అన్నారని నాకు అనిపిస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ ప్లేస్లో కళ్యాణ్ విన్నరు కావాలా వద్దా అన్నది మన చేతుల్లో ఉంది. కానీ క్లియర్గా వాళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే తనుజ కంపల్సరీ బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు అని నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఇదైతే ఎవరి అసెంప్షన్ కాదు, నేను అనుకుంటున్నాను అలాగా. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. తర్వాత ఈ సీజన్ మొత్తంలో తనుజ తప్పే చేయలేదా? ఎన్నో మాటలు గట్టి గట్టిగా అరవడం, నాకు సపోర్ట్ లేదని చెప్పడం, చిన్నదానికి పెద్దదానికి చిరాకు పడ్డం, ఇలా ఉన్నప్పుడు ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఇలాగే మాట్లాడచ్చు కదా. అసలు నిన్న మొన్న అసలు తప్పే లేదు గేమ్లో. ఏదో ట్రయాంగిల్ కాదని చాలా చిన్నగా స్లోగా డౌట్ క్రియేట్ చేసింది అంటే తను, దానికి ఎంత పెద్దగా సాగదీసి అనాల్సిన అవసరం అయితే లేదు. మీరే ఆలోచించుకోండి ఎందుకంత క్రియేట్ చేశారు. ఎపిసోడ్ మొత్తం తన గురించే, తన మీద సీరియస్ అయినట్టే ఎపిసోడ్ మొత్తం తన గురించే ఉంది. ఇలాగైతే అర్థం చేసుకోండి. నేనైతే నా ఒపీనియన్ ప్రకారం నేను అలా అనుకుంటున్నాను. కేవలం బిగ్ బాస్ 9 టీమ్ టైటిల్ విన్నర్ తనుజ కావాలని బిగ్ బాస్ టీము నాగార్జున సార్ కోరుకుంటున్నారు. కాకపోతే సింపతి క్రియేట్ చేశారు. ప్రోమోలో చూడండి, ప్రోమో కింద కామెంట్స్ అన్నీ అవే ఉంటాయి. టార్గెట్ చేశారు, అయ్యో పాప ఇవే ఉంటాయి. వేల కామెంట్స్, వేల లైక్స్ కూడా ఉన్నాయి. ఇది సక్సెస్ చేయడంలో బిగ్ బాస్ టీమ్ సక్సెస్ అయ్యారు. అది చూసి మనం నిర్ణయించుకోవాలి ఎవరు గెలవాలి, ఎవరు గెలవకూడదని. నా పర్సనల్ ఒపీనియన్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే లేదు. వీడియో నచ్చకపోతే స్కిప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.